హరీష్ రావు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బట్టలు ఇప్పి కొడతామని హెచ్చరించారు బీఆర్ఎస్ నేత. కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును విమర్శించే స్థాయి నీకు ఉందా అని ప్రశ్నించారు. తనతో పోల్చుకునే అర్హత కూడా నీకు లేదని చెప్పారు. శుద్రపూజలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటినని ఆరోపించారు. శుద్రపూజలు చేసే మాగంటి గోపీనాథ్, పెద్ది సుదర్శన్ రెడ్డిలను చంపారా కావచ్చు అని చెప్పారు. కాళ్ళు మొక్కి పదవి తెచ్చుకున్నారని, దానికి అతిగా మాట్లాడుతున్నారని సామ రామ్మోహన్ పై వ్యక్తిగత విమర్శలు గుప్పించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. నీకెందుకు తమ్మి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఆయన కాలు ఈయన కాలు మొత్తం పదవి తెచ్చుకున్నావు. టీసీసీ అధికార పదవితో పదవి తెచ్చుకున్నావు. ఏదో మాట్లాడుకోక ఎందుకు తమ్ముడు? తమ్మి నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నస్థలిపుర ఇల్మార్ ఏరియాలో ఒక ప్రోగ్రామ్ చేస్తాం తమ్మి, కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తమ్ముడు. పిట్ట రామ్మోహన్ జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే అక్కడ 7 సార్లు ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన మీద మాట్లాడితే కొంచెం ఆశించి మాట్లాడతాడు. శుద్ర పూజ గురించి మీకు తెలుసు తమ్ముడు, మీకు తెలిసినంత మాత్రం ఎవరు తెలియదు. ఎందుకంటే శుద్ర పూజలు చేసే మాగంటి గోపీనాథ్, మా పెద్ద తమ్మినట్టు మీరే తమ్మినట్టు తమ్మి. పిట్ట రామ్మోహన్ చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ స్థాయి ఏందో నువ్వు చూసుకో. పిచ్చోన్ లాగా నీకు ఒకసారి పార్టీ టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ టికెట్. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నీకు ఎన్ని ఓట్లు వచ్చాయి తమ్ముడు? పార్టీ అధికార పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 1100 ఓట్లు వచ్చాయి తమ్ముడు. బతుకు నువ్వు మాట్లాడతాడు తమ్ముడు పెద్ద పెద్ద మాటలు. ఈవిడ మాట్లాడు కొంతవరకే. క్రికెటర్ కామెంట్ ఇచ్చినట్టు కామెంటరీ, అందరూ కానీ గ్రౌండ్ లోకి వచ్చి బ్యాట్ ప్రయత్నం చేయదు తమ్ముడు. రామారామన్ నీకు అంత స్థాయి లేదు. సామ రామ్మోహన్ అలియాస్ పిట్ట రామ్మోహన్, నీకు ఎందుకు తమ్మి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఆయన కాలు ఈయన కాలు మొత్తం పదవి తెచ్చుకున్నావు. టీసీసీ అధికార పదవితో పదవి తెచ్చుకున్నావు. ఏదో మాట్లాడుకోక ఎందుకు తమ్ముడు? తమ్మి నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నస్థలిపుర ఇల్మార్ ఏరియాలో ఒక ప్రోగ్రామ్ చేస్తాం తమ్మి, కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తమ్ముడు. పిట్ట రామ్మోహన్ జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే అక్కడ 7 సార్లు ఎమ్మెల్యే, ఆయన మంత్రి, ఆయన మీద మాట్లాడితే కొంచెం ఆశించి మాట్లాడతాడు. శుద్ర పూజ గురించి మీకు తెలుసు తమ్ముడు.